ఇలా హిందుత్వం సంబంధించి అన్న హిందుత్వం మాట్లాడాల వద్దా? ఒక్కటి గుర్తుంచుకోరన్నా, బండి సంజయ్ నోటు నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాసన రాసి పెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. వాళ్ళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2సార్లు 3సారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం పహల్గాంలో అవయవాలు చూసి ఎన్కౌంటర్ చేసి చంపిరన్నా. ఎవరు చంపారు? ఎవరిని? ముల్దారం చూసి చంపిరన్నా. మంగళసూత్రం చూసి చంపారు. హిందుత్వం మాట్లాడడం వద్దా? హైదరాబాద్లో ముత్యాలమ్మ గుడిని గులగొట్టారన్నా. హిందుత్వం మాట్లాడడం వద్దా? హైదరాబాద్లో పెద్దమ్మ గుడిని గుల్చేసారన్నా. మాట్లాడడం వద్దా అన్న? నిజామాబాద్లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ రియాజ్ అంటోడు కాల్చి పొడిచి చంపిరన్నా. హిందుత్వం మాట్లాడడం వద్దా అన్న? హైదరాబాద్లో గోరక్షకుడు సోను సింగ్ మీద ఇలా ఇబ్రాహిం అంటాడు కాల్పులు జరిపిండన్నా గోరక్షకుల మీద. మాట్లాడాలా వద్దా అన్న? ఇలా హైదరాబాద్ డీసీపీ చైతన్య మీద ఇవాళ అన్సారీ అనేటువంటి మూర్ఖుడు ఇవాళ కత్తితో దాడి జరిపి చంపే ప్రయత్నం చేసినట్టు. మాట్లాడాలా వద్దా అన్న? ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి. హిందుత్వం మాట్లాడాలా వద్దా? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరూ ఓట్ బ్యాంక్ మార్చుడా ఒక్కసారి ఆలోచించడానికి వాళ్ళ ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి వచ్చినామా లేదా? ఏం జరిగిందో అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చే స్థాయికి ఎట్లొచ్చినామన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులను ఓట్ బ్యాంక్ నన్ను అమిత్ షా గారు పిలిచిరన్నా. నన్ను పిలిచి బండి నన్ను సార్ నాకు అధ్యక్షుడు వద్దు సార్, నేను చాలా జూనియర్ సార్, నాతో కాదు సార్, చేయడం కష్టం సార్, నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే చెప్పారు, నువ్వు కరీంనగర్లో ధర్మం కోసం కొట్లాడినావు, హిందూ ధర్మం కోసం కొట్లాడినావు, అదే కొట్లాట హైదరాబాద్లో కొట్లాడు, ధర్మం కోసం కొట్లాడు, నువ్వు ధర్మం కోసం కొట్లాడు, నేను ఫ్రీగా ఇస్తున్నాను కొట్లాడు అంటే నేను చెప్పిన సార్ ఇంత విశ్వాసం నమ్మకం నా మీద వచ్చింది సార్. ఇవాళ దేశం గురించి పక్కన సార్, నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 12% ఉన్న ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం తాపత్రయపడుతున్నాయి సార్. తెలంగాణ రాష్ట్రంలో 80% మంది హిందువులు ఉన్నారు సార్. ఈ 80%లో కనీసం 40% హిందువులు ఓటు బ్యాంక్ మార్చే అవకాశం నాకు ఉంది సార్, నాకు అలా ఫ్రీడమ్ ఇచ్చేయండి సార్ చెప్పి ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్లో 4 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఇలా 40 మంది గెలిచిరంటే భాగ్యనగర్లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్న. ఇలా కరీంనగర్లో మొట్టమొదటిసారి మీరు అందరు నన్ను గెలిపించారంటే ఏ రోజైతే కేసీఆర్ కరీంనగర్ గడ్డకొచ్చి హిందూగాళ్ళు బొందుగాళ్ళని మాట్లాడితే ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులంతా ఒకటై భారతీయ జనతా పార్టీ కార్యకర్తతో పాటు హిందూ ధర్మ రక్షకులందరూ ఒకటై ఎస్ నేను హిందువులు తప్ప బొందుగాని కాదు, ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులకు స్థానం తప్ప బొందుగాళ్లకు స్థానం లేదు అని చెప్పి గడపకు తిరిగి హిందుత్వం దమ్మెందో చూపెట్టి హిందూ సంఘటన శక్తి ఏందో చూపెట్టి హిందువులు ఓట్ బ్యాంక్ గా మారితే ఏ విధంగా విజయ పరంపర కొనసాగుతుందో చూపెట్టి మొట్టమొదటిసారి హిందువులందరూ గెలిపించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న. గల్లా ఎగురు ఎస్ కరీంనగర్ లో హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా మాత్రమే నేను గెలిచిన, నా కార్యకర్తలు హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు కాబట్టి నన్ను గెలిపించడని బరాబర్ గల్లా ఎగురుసం తిరిగే దమ్ము నీకుందా నాకుందన్న మీ అందరి ఆశీర్వాదంతో మీరు ఇచ్చే ధైర్యంతో మీరే బలంగా భావించి నేను చెప్తున్నా. ఇవాళ